ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టం. నేను మొన్నే చెప్పా, సుప్రీంకోర్టుకి షాక్ ఇచ్చారు నరేంద్ర మోడీ. సుప్రీంకోర్టు తానే ఇన్వాల్వ్ అయిపోయి ఆ వ్యవస్థలో ఉండడానికి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ వేస్తే దాన్ని తోసిపుచ్చుతూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దీని మీద ఏమవుతుందో చూడాలని. ఇప్పుడు దాని మీద కాంగ్రెస్ తెలివిగా ఓ ప్రయత్నం చేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళింది. నూతన చట్టం అమలు మీద స్టే విధించాలని చెప్పేసి కోరింది. కొత్త చట్టాన్ని సవాల్ చేసి దాఖలైన పిటిషన్ మీద న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వీటి మీద స్పందన తెలియజేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ దాకా టైం ఇచ్చింది. అంటే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే దీని మీద విచారణ ఉంటుంది. ఎన్నికల కమిషనర్ నియమించే ప్యానల్ నుంచి ప్రధాన న్యాయమూర్తిని మినహాయిస్తూ తీసుకొచ్చిన ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసింది ఎవరంటే కాంగ్రెస్ నేత జయా ఠాకూర్. ఈ చట్టం అధికార విభజనకు వ్యతిరేకంగా ఉందని, వెంటనే దీని మీద స్టే విధించాలని ఆ తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ వాదించారు. కేంద్రంలో స్పందన ఏంటో తెలియకుండా చట్టం మీద స్టే విధించలేమని ఈ సందర్భం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మళ్ళీ రేపు పొద్దున మోడీ ప్రభుత్వమే వస్తే కనుక ఇక ఇందులో కోర్టు జోక్యం ఉండకపోవచ్చు. ఒకవేళ లేకపోతే కనుక అప్పుడు కోర్టు జోక్యం ఉండేటువంటి అవకాశం ఉంటుంది.